ఇక్కడ చూడండి, అప్ సైడ్ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఆ రెసిస్టెన్స్ని ఇప్పుడే బ్రేక్అవుట్ చేసి రీటెస్ట్ చేసింది. ఇక్కడ రీటెస్ట్ చేసిన వెంటనే మీరు ఒక ట్రేడ్ ప్లాన్ చేశారు. అప్ సైడ్కి టార్గెట్ ఇదనమాట. ఇది ఎక్కడైతే ఎంట్రీ ప్లాన్ చేశారో దాని కింద స్టాప్ లాస్ పెట్టారు. మార్కెట్ ఎప్పుడన్నా కూడా అప్ సైడ్కి వెళ్ళేటప్పుడు ఒక మార్కెట్ స్ట్రక్చర్ని ఫాలో చేస్తూ హైర్లో ఒక ఇంపల్సివ్ కరెక్షన్తో అప్ సైడ్కి వెళ్తూ ఉంటుంది. ఇలా ఒక ఇంపల్సివ్ తర్వాత ఒక స్మాల్ కరెక్షన్ వస్తుంది కదా, ఈ కరెక్షన్లో మీకు నెగిటివ్ థాట్స్ వస్తాయి. మీ మైండ్లో నెగిటివ్ థాట్స్ వస్తాయి అన్నమాట. అవి ఏం థాట్స్ వస్తాయంటే, ఈ కరెక్షన్తో పాటు కొంచెం ఫాలో అయ్యి ఫేక్ అవుట్ అయిపోయి మా స్టాప్ లాస్ హిట్ అవ్వదు కదా. ఫస్ట్ వచ్చి ఫియర్ వస్తుంది. ఈ ఫియర్ వల్ల మీరు ఈ ట్రేడ్ని ఎక్కువసేపు హోల్డ్ చేయలేరు అనమాట. ఓకే, దాని తర్వాత డౌన్ సైడ్ ఒక చిన్న స్టాప్ లాస్ పెట్టారు కదా, ఆ స్టాప్ లాస్ కాడికి ఎప్పుడైతే రివర్సల్ వస్తుందో మీ స్టాప్ లాస్ తీసుకోరు. స్టాప్ లాస్ తీసుకోకుండా దాన్ని చేంజ్ చేస్తారన్నమాట, జంప్ చేస్తారు స్టాప్ లాస్ని. ఇంకో పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి, ఇంకో పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి ఇలా జంప్ చేయడం వల్ల ఏమీ రాదు, కన్ఫామ్గా మీ లాస్ ఎక్కువ అవుతుంది. అలానే రిస్క్ మేనేజ్మెంట్ కూడా చెడిపోతుంది. అంతే, అంతకుమించి ఏముండదు. అది కనుక పర్ఫెక్ట్ ట్రేడ్ అయి ఉంటే ఇక్కడి నుంచే అప్ సైడ్కి వెళ్ళిపోవడం కానీ, వెంటనే స్టాప్ లాస్ హిట్ అయిపోవడం కానీ ఏదో ఒకటి జరిగిపోతుంది కన్ఫామ్గా. వెల్కమ్ టు ఇన్ఫైట్ ట్రేడర్స్. ఈ వీడియోలో మనం ట్రేడింగ్ చేసేటప్పుడు సైకాలజీ ఎలా స్ట్రాంగ్గా ఉండాలి, అలానే ఎమోషన్స్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఇక్కడ ఎమోషన్స్లో వచ్చేసి ఫియర్, గ్రీడ్, ఫోమో ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఫియర్ అంటే భయం వేస్తుంది అనమాట. ఎప్పుడు భయం వేస్తుంది? మీరు ఎప్పుడైతే ట్రేడ్ ప్లాన్ చేశారో వెంటనే రివర్సల్ రాకుండా మీ స్టాప్ లాస్ హిట్ అవుద్దేమో ఒక్క థాట్తో మీకు ఫియర్ వస్తుందన్నమాట. ఓకే, సెకండ్ వచ్చేసి గ్రీడ్ అనమాట. ఈ గ్రీడ్ వచ్చేసి మీ టార్గెట్ రీచ్ అయినా కూడా, మీ టార్గెట్ రీచ్ అయిపోయి ఇంకా బ్రేక్ చేసేసి ఇంకా మీకు అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ వచ్చేసింది మీకు ప్రాఫిట్స్, అయినా కూడా మీరు ఇంకా ఎక్కువ కావాలి ప్రాఫిట్స్. అంటే మార్కెట్ ఇప్పుడు మీకు ఇచ్చింది కదా ప్రాఫిట్స్, అవి సరిపోకుండా ఇంకా ఎక్కువ కావాలి అనుకొని మీరు ఇంకా హోల్డ్ చేయడం. ఇలా హోల్డ్ చేయడం వల్ల కూడా మీకు వెంటనే అక్కడ లిక్విడిటీ తీసుకొని మళ్ళీ వెంటనే స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇది నేను చేసిన బిగ్ మిస్టేక్. ఇది ఎక్కువసేపు హోల్డ్ చేయడం, ప్రాఫిట్స్ని తీసుకోకుండా ఎక్కువసేపు హోల్డ్ చేయడం వల్ల వెంటనే మీ స్టాప్ లాస్ హిట్ అవ్వడం జరుగుతుంది. థర్డ్ వచ్చేసి ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. చూడండి, ఫోమో అంటే ఏం లేదు, మీరు ఒక ట్రేడ్ ప్లాన్ చేశారు అంటే తీసుకోలేదు, జస్ట్ ప్లాన్ చేశారు. అది మీరు అనుకున్నట్టే టార్గెట్ రీచ్ అయింది, టార్గెట్ని బ్రేక్ చేసేసింది, కానీ మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకోలేదు, జస్ట్ అనుకున్నారంటే ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేద్దామని. ట్రేడ్ ప్లాన్ చేద్దాం అనుకున్నప్పుడే అది ట్రిగ్గర్ అయ్యి అప్సైడ్ కూడా వెళ్ళిపోయింది, బట్ మీకు ఛాన్స్ ఇవ్వలేదు. ఈ ఫోమో వల్ల మీరు అంటే నేను ప్లాన్ చేసిన ట్రేడ్ పర్ఫెక్ట్గా ఉంది, దాని తర్వాత మీ ట్రేడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు వస్తారనమాట. ఒక ట్రెండింగ్ మార్కెట్ తర్వాత కన్ఫామ్గా వాలటైల్ మార్కెట్ వస్తుంది. మీరు దీనిలోకి వచ్చి ట్రేడ్ చేస్తారు. ఒక ట్రెండింగ్ మార్కెట్ తర్వాత వాలటైల్ మార్కెట్లోకి వచ్చి ట్రేడ్ చేసినప్పుడు మీరు అప్ సైడ్కి ట్రేడ్ ప్లాన్ చేసినా, డౌన్ సైడ్కి ట్రేడ్ ప్లాన్ చేసినా, ఎటు సైడ్ ప్లాన్ చేసినా కూడా మీకు స్టాప్ లాస్ హిట్ అవుతుంది, కన్ఫామ్గా స్టాప్ లాస్ హిట్ అవుతుంది. మీరు ఎప్పుడైతే ప్లాన్ చేసుకున్నది, నేను కూడా ఇది సఫర్ చేశాను. దేనికంటే చూడండి, నేను ట్రేడ్ ప్లాన్ చేస్తాను కదా, అది ట్రిగ్గర్ అవ్వకుండా వెళ్ళిపోద్ది అనమాట. నేను ఇక్కడ ఒక బై సైడ్కి లిమిట్ ఆర్డర్ పెట్టేసి స్టాప్ లాస్ పెట్టేసి ఉంటాను. ఇక్కడ ఎప్పుడైతే ట్రిగ్గర్ అవ్వకుండా అప్ సైడ్కి వెళ్ళి టార్గెట్ ఇచ్చినప్పుడు వెంటనే మళ్ళీ మార్కెట్లో దిగి, అంటే మళ్ళీ ఇక్కడ మంచి బ్రేక్అవుట్ ఇస్తే మళ్ళీ అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం. డౌన్ సైడ్ నుంచి ఎంతమంది అయితే బయర్స్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారో ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు. ప్రాఫిట్ బుకింగ్ చేసిన తర్వాత ఒక ఫేక్అవుట్ ఇస్తారు. ఆ ఫేక్అవుట్ తర్వాత ఇంకా అప్ సైడ్కి వెళ్దాం అనమాట. ఫేక్అవుట్ అయితే వెంటనే క్లోజ్ అయిపోయి మీ స్టాప్ లాస్ హిట్ అయ్యేదానికి ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, డౌన్ సైడ్కి వచ్చేస్తుంది ఇట్లా. ఓకే, మార్కెట్లో త్రీ ఫేజెస్ ఉంటాయి. ఈ త్రీ ఫేజెస్ గురించి వీడియో కావాలంటే కమెంట్ చేయండి. ఈ త్రీ ఫేజెస్ని గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇవి ఎప్పుడు ట్రేడ్ చేయాలి, ఎప్పుడు ట్రెండింగ్ మార్కెట్ ఉంటుంది, ఎప్పుడు వాలటాలిటీ ఉంటుంది, ఎప్పుడు సైడ్ వేస్ ఉంటుంది, అన్నీ కూడా ఆ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో కావాలంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి, వెంటనే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఈ గురించి. చూడండి, ఇలా ఎప్పుడైతే మీ ట్రేడ్ మిస్ అయిపోయి మీ ఫోమోలోకి ఎంటర్ అవుతారో అంటే దాంట్లో వాలటాలిటీ స్టార్ట్ అవుతుంది. ఈ వాలటాలిటీలో మీ స్టాప్ లాస్ హిట్ అయ్యేదానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇలా ఫోమో వస్తుంది, ఇలా మీకు ఎమోషన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే బై యూజింగ్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ మనీ మేనేజ్మెంట్. రిస్క్ మేనేజ్మెంట్ అంటే మీరు పర్ ట్రేడ్కి ఎంత రిస్క్ చేస్తున్నారు, ఎంత రివార్డ్ తీస్తున్నారు. రిస్క్ రివార్డ్ పర్ఫెక్ట్గా ఉండాలి. చూడండి, మీ కాడ సెటప్ ఉన్న, సైకాలజీ ఉన్న, స్ట్రాటజీ ఉన్న, క్యాండిల్స్టిక్ బిహేవియర్, క్యాండిల్ చార్ట్ ప్యాటర్న్స్ ఏవి తెలిసినా కూడా మీకు రిస్క్ రివార్డ్ బాగా లేకుంటే మటుకు మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వలేరు. నేను ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను, రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా క్రూషియల్ ట్రేడింగ్లో. ఓకే, దాని తర్వాత మనీ మేనేజ్మెంట్. మనీని ఎలా మేనేజ్ చేయాలి. ఈ మనీ మేనేజ్మెంట్ రాకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ కాడ 1 lakh రూపీస్ ఉన్నాయి. ఈ 1 lakh రూపీస్తో మీకు ఎన్ని లాట్స్ కొనాలి, ఎన్ని లాట్స్ కొంటే ఎంత టార్గెట్ వస్తుంది, ఎంత స్టాప్ లాస్ పోతుంది. ఇలా మీకు మనీ మేనేజ్మెంట్ వల్ల రిస్క్ కూడా మేనేజ్ అవుతుందా లేదా అన్నీ కూడా తెలుసుంటేనే. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు మార్కెట్లోకి దిగంగానే కన్ఫామ్గా
ఒక 2 lakhs 3 lakhs ఎత్తుకొచ్చుంటారు. 2 lakhs 3 lakhs ఒక స్టార్టింగ్లోనే ఒక 10-20 లాట్స్ స్టార్ట్ చేసి ఉంటారు. 10-20 లాట్స్ స్టార్ట్ చేయడం వల్ల మీకు ప్రాఫిట్స్ వస్తాయి. ఒకవేళ ఒక 10,000 20,000లో ప్రాఫిట్స్ వస్తాయి. అలా కాకుండా స్టాప్ లాస్ హిట్ అయితే మటుకు ఒక 5,000 6,000లో స్టాప్ లాస్ హిట్ అయ్యి మీరు 10,000 ప్రాఫిట్ తీస్తారు. ఇలా మీరు ఎప్పుడైతే చేస్తారో మీరు అకౌంట్ బ్లో అయిపోయిన ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. మీరు తెచ్చిన 1 lakh 2 lakhs అకౌంట్ బ్లో అవ్వకుండా చూసుకోవాలి. మనం ట్రేడింగ్ చేసేటప్పుడు మెయిన్ క్రూషియల్ గోల్ వచ్చేసి మన క్యాపిటల్ సేఫ్గా ఉండాలి. మన క్యాపిటల్ ఎప్పుడైతే సేఫ్గా ఉంటుందో మనం ఈ ట్రేడ్లో కాకపోతే నెక్స్ట్ ట్రేడ్లో సంపాదించుకోవచ్చు. బట్ మీరు ఓవర్ ట్రేడింగ్ చేస్తూ అలానే ఒక స్టాప్ లాస్ హిట్ అయిందని మళ్ళీ ఇంకో ట్రేడ్ తీసుకుని మళ్ళీ ఇంకో స్టాప్ లాస్ తీసుకొని మళ్ళీ ఇంకో ట్రేడ్ తీసుకొని ఇలా మీరు ఓవర్ ట్రేడింగ్ చేస్తూ అలానే ఫోమో వల్ల మళ్ళీ ఓవర్ ట్రేడింగ్ చేస్తూ మనీని మేనేజ్ చేసుకోవాలి. అలానే ట్రేడ్ చేసేటప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ చేయాలి. ట్రేడర్కి క్రూషియల్ గోల్ వచ్చేసి క్యాపిటల్ సేఫ్గా ఉంచడం. ఈ క్యాపిటల్ ఎప్పుడైతే సేఫ్గా ఉంటుందో మీరు ఈ ట్రేడ్ కాకపోతే ఇంకో ట్రేడ్లో కూడా దాన్ని రికవర్ చేయొచ్చు. ఓకే, మనం ఈ ట్రేడింగ్ని ఎలా చూడాలంటే ఒక లాంగ్ టర్మ్ గేమ్లో చూడాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాచ్ జరుగుతుంది, ఒక T20 జరుగుతుంది, అలానే టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ T20లో వచ్చేసి 20 overs వచ్చామా కొట్టామా వెళ్ళిపోయామా ఎలా ఉండకూడదు అనమాట. మనం టెస్ట్లో ఆడాలి. టెస్ట్లో వచ్చేసి మంచి బాల్ని రెస్పెక్ట్ చేయాలి, చెడు బాల్ని హిట్ చేయాలి, అలానే బౌన్సర్ వస్తే లీవ్ చేయాలి. మీరు ఆ పిచ్లో ఉండి ఆడ ప్రతి ఒక్క బాల్ని గమనిస్తూ బౌన్స్ అవుతుందా లేదా, స్పిన్ అవుతుందా లేదా, పేస్ వస్తుందా స్పిన్ వస్తుందా అంతా చూసిన తర్వాత ఎంతసేపు సస్టైన్ చేయగలిగితే ఆ పిచ్ మీద ఎంతసేపు సస్టైన్ చేయగలిగితే అప్పుడు మీరు మ్యాచ్ గెలుస్తారు. ఓకే, ఇలా మీరు టెస్ట్ మ్యాచ్లో ఆడాలన్నమాట. ఇలా ఎప్పుడైతే టెస్ట్ మ్యాచ్లో ఆడతారో మీరు అప్పుడు గెలుస్తారు. ఈ ట్రేడింగ్లో మీరు దిగంగానే కోట్లు వచ్చేయాలంటే 100% రావు. నేను చెప్తున్నాను కదా, చాలా టైం పడుతుంది. మినిమం 2-3 years పడుతుంది. బట్ మీరు కనుక ఫాస్ట్గా నేర్చుకుంటే ఫాస్ట్గా నేర్చుకోగలుగుతారు. ఓకే, అంతా అంటే మీరు ఎంతైతే హార్డ్ వర్క్ చేస్తారో దాని మీద ఉంటుంది. ఇప్పుడు మీరు ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని ఉంటుంది కదా. మీకు అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh rupees ఉన్నాయి. ఈ 1 lakh rupeesలో మీరు ట్రేడ్కి 1% రిస్క్ చేయండి. 1 tradeకి 1% రిస్క్ చేయండి. ఇలా మీకు 1% రిస్క్ చేసినప్పుడు టార్గెట్ వచ్చేసి 3% అనమాట. ఇప్పుడు 100% క్యాపిటల్లో నుంచి 1%ని రిస్క్ చేసి 3% కోసం టార్గెట్ పొందారంటే నెక్స్ట్ 1 trade కానీ లాస్ అయినా కూడా నెక్స్ట్ 10 ట్రేడ్స్లో ఈజీగా రికవర్ అవుతుంది. ఇలా మీరు 100%తో 100 trades ప్లాన్ చేయొచ్చు. ఇలా 100 trades ఎప్పుడైతే ప్లాన్ చేస్తారో ఆల్మోస్ట్ మీకు 40-50 అక్యురేసీ ఉన్నా కూడా మీరు ప్రాఫిటబుల్లోనే ఉంటారు. సీరియస్గా 40-50% విన్ రేట్ ఉన్నా కూడా మీరు ప్రాఫిట్లోనే ఉంటారు. చూడండి, ఇక్కడ నేను స్టార్టింగ్లో ట్రేడ్ చేసేటప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా ఉండేది నాది. బట్ స్ట్రాటజీ సెటప్ అవన్నీ లేవన్నమాట. జస్ట్ రిస్క్ మేనేజ్మెంట్, రిస్క్ రివార్డ్ పర్ఫెక్ట్గా ఉండేది. చూడండి, నేను ఆల్మోస్ట్ 10 tradesలో 7 లాస్ అయ్యేవాడిని, బట్ 3 విన్ అయ్యేవాడిని కన్ఫామ్గా. ఆ 3 వచ్చేసి 3కి 1:4 1:5 క్యాప్చర్ చేసేవాడిని. 1:4 1:5 క్యాప్చర్ చేసినప్పుడు నేను బ్రేక్ ఈవెన్లో కానీ కొంచెం ప్రాఫిట్లో వచ్చేవాడిని. బట్ లాస్ అయ్యేవాడిని కాదు. ఇలా ఎప్పుడైతే మీరు నేర్చుకుంటారో లాస్ అవ్వకుండా ఎప్పుడైతే మార్కెట్లో సస్టైన్ చేస్తారో అప్పుడు మాత్రమే మీకు ప్రాఫిట్ వస్తాయి. మీరు ఎమోషన్ని కంట్రోల్ చేసుకోవాలంటే పర్ ట్రేడ్కి 1% రిస్క్ చేయండి. లాసు ఎంత వచ్చినా కూడా మీకు కళ్ళ కానరాదనమాట. అంటే కంటికి కానరాదు. అంటే ఈ కొంచెం లాసు నెక్స్ట్ 2-3 ట్రేడ్స్లో ఈజీగా రికవర్ అయిపోద్ది. ఓకే అనుకొని లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా అట్నే అసలు చూడరనమాట. ఒకసారి మీరు అంత తక్కువ రిస్క్ తీసుకోండి, తక్కువ రిస్క్ చేయండి, తక్కువ టార్గెట్స్ పెట్టుకోండి. భిన్న ఎంట్రీ తీసుకున్నామా, టార్గెట్ రీచ్ అయిందా, స్టాప్ లాస్ రీచ్ అయిందా, జర్నల్ రాసుకున్నామా. ఈ జర్నల్ ఎలా రాసుకోవాలో తెలియకపోతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. జర్నల్ గురించి కూడా ఒక పర్ఫెక్ట్ వీడియో చేయాలి. ఎందుకంటే జర్నల్ చాలా ఇంపార్టెంట్ ట్రేడర్కి. ఎందుకంటే మనం ఏ టైంలో చేస్తున్నాము, ఏ మార్కెట్లో చేస్తున్నాము, సెటప్ ఫామ్ అయిందా లేదా, అంటే మీరు ట్రేడ్ చేసేటప్పుడు మీ ఎమోషన్స్ అన్నీ కూడా ఆ జర్నల్లో రాస్తారు. అలా అనమాట. ఓకే, ఇలా మీరు ఎమోషన్స్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. సైకాలజీ వచ్చేసి ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుందంటే ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత, ఒక 2-3 years మీ మార్కెట్ మీద ఆ సెటప్ చూసి ఆ క్యాండిల్ స్టిక్స్ సేమ్ ఆ లిక్విడిటీ కాన్సెప్ట్ చూసి మీకు ఆ సైకాలజీ ఇంప్రూవ్ అయిపోతుంది. మీరు ఇప్పుడు అంటే ఒక ట్రేడ్ లాస్ అయినా కూడా నెక్స్ట్ 2-3 trades ఈజీగా రికవర్ చేసేస్తారు. ఓకే, అంతా కూడా ఎక్స్పీరియన్స్ మీదే ఉంటుంది. ఓకే, ఈ విధంగా మీరు ఎమోషన్స్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా ఎవరన్నా మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే జాయిన్ అవ్వండి. దేనికంటే మా టెలిగ్రామ్ ఛానల్లో ఇండియన్ మార్కెట్ కానీ, ఫారెక్స్ మార్కెట్ కానీ, క్రిప్టో మార్కెట్ కానీ ఏమన్నా న్యూస్ ఉన్నా, అనాలిసిస్ ఉన్నా అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాం. బాయ్ గైస్, టేక్ కేర్. వీ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.